బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుందని, ఆయన బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలిపోతారన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ మైనార్టీలో ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్న ఉషు అసోసియేషన్ బాధ్యులు అభినందనీయమని నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడిల శ్రీరాములు అన్నారు. రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోట గల్లీలో గల టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా మహిళా ఉషు ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమైక్య మీటింగ్లో నిర్ణయించారు. నవంబర్ 1 లోపు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని ఆ సమైక్య చైర్మన్ రమేష్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మద్యం షాపుల టెండర్లకు జిల్లా ఎక్సైజ్ అధికారులు నేడు లక్కీడ్రా తీయనున్నారు. కాగా జిల్లాలోని 102 షాపులకు 2786 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఒక్కో టెండర్ ద్వారా ₹3 లక్షల చొప్పున ₹83.58 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అయితే నేడు లక్కీ డిప్లో అదృష్టం ఎవరిని వర్తిస్తుందో, ఎందరిని నిరాశపరుస్తుందో తెలవాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద జీరో ఎమిషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని క్రమంగా పెంచుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 10,900 బస్సుల కోసం నవంబర్ 6న బిడ్లను ఓపెన్ చేయనుంది. వీటిలో హైదరాబాద్కు 2,000, సూరత్ అండ్ అహ్మదాబాద్కు 1,600, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500 కేటాయించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం ఎంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. నిజామాబాద్లో రౌడీ షీటర్ రియాజ్ దాడిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. డివిజన్ల వారీగా ఈ నెల 30, 31 తేదీలో తొలి విడత, నవంబర్ 4, 5 తేదీలో రెండో విడత ప్రచారం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ కుమారుడి బారసాల ఉత్సవంలో పాల్గొని ఆశీర్వదించారు.